కాళ్ళని ముందుకు చాపండి. పాదాలని నెమ్మదిగా ఫ్రీ చేస్తూ దూరంగా ఉంచండి కుర్చీని, సో దట్ పాదాలు ఫ్రీగా మూవ్ అవుతాయి. మీరు ఇలా చేస్తున్నప్పుడు వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ యూ విల్ రియలైజ్ ఇన్ మెనీ పొజిషన్స్ యూ కెన్ డూ కంఫర్టబుల్లీ. సో ద పొజిషన్స్ విచ్ ఆర్ కంఫర్టబుల్, ద ఉపవిన్యాసాస్ విచ్ ఆర్ కంఫర్టబుల్, so you should remember, so that is good for you, for your constitution. ఇప్పుడు పాదాలని మనం వెనక దానికి ముందు పెట్టాం, కొంత దూరంలో పెట్టాం, ఎందుకంటే మనం ఈ లాటరల్ రొటేషనల్ డైరెక్షన్ చేయడానికని పెట్టాం. దీన్ని లాటరల్ రొటేషనల్ డైరెక్షన్ చేయడానికి పెట్టాం. ఆ డిస్టెన్స్లో ఏంటంటే కాలు కూడా సో ఫ్రీ అవుతుంది. సో ఈ విధంగా కొంచెం ముందుకు జరగాల. ఇప్పుడు ట్రంక్ ఆల్మోస్ట్ ఒక 50-55 డిగ్రీస్లో ఉంది నా ట్రంక్. ఎడమ కాల్ని పైకి నెట్టి నెమ్మదిగా కుడి కాల్ని పైకి కిందకి డ్రాప్ చేస్తూ ఫ్రీ చేస్తూ, రేజింగ్ యువర్ నీ అప్ అండ్ డ్రాపింగ్ ఇట్ డౌన్, ఫ్రీయింగ్ ఇట్. శరీరంలో ఎక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండాను నెమ్మదిగా కుడి కాళ్ళని ముందుకు ఉంచండి, ఎడమ కాళ్ళని ముందుకు ఉంచండి, ఎడమ పాదాన్ని ఎడమ మోకాల్ని ఇలా పక్కకు ఉంచి పైకి కిందకి ఫ్రీ చేస్తూ వదిలిగా వచ్చేస్తూ, నెమ్మదిగా రెండు కాళ్ళని ఇలా ఉంచి సీట్ మధ్యలో కూర్చుంటే ఆ పాదాల పొజిషన్ అనేది ఇది 45 డిగ్రీస్, అది 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్. సో ఇప్పుడు పాదాల మధ్యలో ఎలా ఉంటుంది? కమలంలా ఉంటుంది. సో ఎలా ఉంటుంది కమలం? ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా వస్తుంది. కమలం, అందుకే పాద కమలం అని అంటాం. పాదం కమలంలా ఉంటుందా? సో ఈ రెండు మోకాలు ఇలా ఉంచి 45 డిగ్రీస్లో ఉంచితే మీ రెండు హీల్స్ టచ్ అయితే వచ్చేది కమలాసనం. సో యూ విల్ గెట్ ద లోటస్. యువర్ ఫీట్ లుక్స్ లైక్ ద వన్ హూ ఈజ్ సేయింగ్ ఫ్రమ్ ద ఆపోజిట్ లుక్స్ లైక్, టాప్ వ్యూ లుక్స్ లైక్, సో ఇట్ ఈస్ లైక్ ఎ లోటస్ అన్టచ్డ్. సో ఏది ఈ ఏరియాని కంప్లీట్గా ఫ్రీ చేసేది. It detaches, this portion detaches from this portion completely. That's why we say, దీన్ని బద్ధకోణాసనం కనుక పాదాల కమలాసనంలో ఉండాలి. సో కాళ్ళు మోకాళ్ళు బద్ధకోణాసనంలో ఉండాలి. సో కమలాసనం అంటే అర్థమైంది మీకు కనిపిస్తుందా? సో కుర్చీలో పెడితే మీకు ఎదురు కనపడట్లేదేమో. నేను చెప్పేది ఏంటంటే ఇలా పెట్టి చూడండి, ఇది 45 డిగ్రీస్ యాంగిల్. ఈ రెండు పాదాలు చూసారు కదా, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. ఎక్సెప్ట్ ఫర్ దోస్ ఫ్లాట్ ఫుట్. అది అప్పుడే తెలుస్తుంది ఫ్లాట్ ఫుట్ ఉందా, కమలం ఉందా లేదా అనేది. దట్స్ ఎ వే యూ హ్యావ్ టు చెక్. సో ఇక్కడ ఏమవుతుంది, మొత్తం గ్రాయిన్ అనేది ఫ్రీ అవుతుంది. కొంచెం ఎదురుగా మొగ్గ, ఇది మొగ్గ. అవునా, విచ్చుకునేమో తామర పువ్వు మొగ్గ ఎలా ఉంటుంది. ఇవన్నీ ముద్రలు, పాద ముద్రలు. సో నెమ్మదిగా ఇలా, ఇది సైడ్లో మన లాటరల్ డైరెక్షన్లో చేసేటువంటి ఏది సోలస్ని దాన్ని ఫ్రీ చేయడానికి. సో మనం ఇది చేస్తున్నాం ఫస్ట్. ఆ పోస్చర్ ఎందుకు చేస్తున్నాం, దానివల్ల ప్రయోజనం ఏంటి, అది ఏ మజిల్స్ మీద పనిచేస్తుంది, ఏ జాయింట్స్ మీద పనిచేస్తుంది, దాని డైరెక్షన్ ఏంటి, అవన్నీ తెలుసుకోవడమే, అవన్నీ శరీరం చేసేప్పుడు అనుభూతిని పొందటమే యోగా అంట.
If there is no sati, there is no yoga. If there is no awareness, there is no yoga. అందుకే యోగా అనేది ప్రతిరోజు ఒక ఏది సేమ్ మెథడ్ అనేది యోగాలో లేదు. యోగా ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యోగా ఈజ్ టు మేక్ అడాప్టజెనిక్. అంతేగాని అది మక్కి ఎగ్జామ్లో దింపేటువంటి అవునా. సో మీ యొక్క న్యూరో ప్లాస్టిసిటీని తీసేసి న్యూరో రిజిడిటీని తీసుకొచ్చేటువంటి క్రియనే అయితే దానికి అంత ప్రాశస్త్యం ఇన్ని వేల సంవత్సరాలు అది ఉండేది కాదు. యోగా అనేది అర్థం చేసుకో ప్రత్యక్ష అనుభవం. ఎందుకు ఎక్స్పీరియన్స్ ఉన్న గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే, ఎక్స్పీరియన్స్ అంటే ఏదో ఒక ఆశ్రమంలో కాదు. ఒక ఆశ్రమంలో యోగా ఎప్పుడూ లేదు భారతదేశంలో. ఏ యూనివర్సిటీలో కూడా కిండర్ గార్టెన్ నుంచి పీజీ వరకు పిహెచ్డి వరకు ఏ యూనివర్సిటీలో ఉండదు. ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్. హార్వర్డ్ won't run kindergarten school. Stanford won't run. So you are under the apprehension. So many people are thinking, practicing in one tradition, they have become yogis. You understood only that a small angle of yoga, very small angle of yoga. Like me, if you traveled everywhere, if you have seen really the gurus, in search of the gurus you went, అప్పుడు మనకు అర్థమవుతుంది. అవునా, ఓహో ఇన్ని రకాలుగా ఉంటుందా యోగా యొక్క ప్రిన్సిపల్, అప్పుడు అవగాహనలోకి వస్తుంది. అవును, ఒక ఎలిఫెంట్ బొమ్మ చూసే అన్ని పీసులన్నీ దగ్గర పెడితే ఎలిఫెంట్ బొమ్మగా అనిపించింది. ఓహో ఇది ఎలిఫెంటా. సో అది ఒక 100 పీసెస్తో తయారు చేశారు ఎలిఫెంట్ది పిక్చర్. అందులో ఆ పీసెస్ అన్నీ తీసేసేయండి, అన్నీ కలిపేసేయండి. మీకు అందులో ఎలిఫెంట్ పిక్చర్ ఏ పీసులోనైనా కనిపిస్తుందా అండి? మీరు ఆ పీసులు పెట్టినా కూడా అది ఎలిఫెంట్ అని తెలియదు. ఎందుకంటే యూ విల్ నెవర్ నో కదా. ఓకే, ఐ వాంట్ అసెంబుల్ ట్రంక్ పోర్షన్. హౌ యూ విల్ అసెంబుల్ ఇఫ్ యూ నో ఇన్ అడ్వాన్స్? అదర్వైజ్ యు ఆర్ గివెన్ ఎ మేజ్. సో ఒక్కొక్క పార్ట్ ఎగ్జామిన్ చేస్తూ పోతే అది కూడా పూర్తి అవగాహన ఉంటే, ఒక్కొక్క పార్ట్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని విధానం ఏంటి అవగాహన ఉంటే, ఆ స్ట్రక్చర్ మనం నీ మైండ్లో గుర్తుపెట్టుకుంటే, మళ్ళీ నువ్వు ఎప్పుడైతే నెక్స్ట్ వెళ్తావో, ఇంకో ఆశ్రమానికి వెళ్తావో, అక్కడ ఇంకొక పీస్ దొరుకుతుంది. ఆ పీస్ దీనికి అష్టమష్కాంతర తేడా ఉంటుంది. మళ్ళీ దీనికి ఆ పీస్కి కలిపేటువంటి మధ్యలో 3 పీసులు ఉన్నాయా, 4 పీసులు ఉన్నాయా, 5 పీసులు ఉన్నాయా, ఎవరు సెర్చ్ 4-5 ఆశ్రమాలు వెళ్తే కానీ దొరకదు నీకు. అంతేగాని సో నేను ఒక పీస్ని పట్టుకొని ఎలిఫెంట్ అని అంటే, సో నీదర్ ఇట్ లుక్స్ లైక్ ఎలిఫెంట్ నార్ ఇట్ ఈజ్ లైక్ ఎలిఫెంట్. అందుకే యోగాలో ప్రతిరోజు మనం చేసేటువంటి శరీరానికి చేసేటువంటి ఇది బయాలజికల్ వెహికల్. వై వీఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఫర్ ఫిజియలాజికల్ అడాప్టేషన్స్ అనేవి తక్కువయ్యాయి, మెటబాలిజం తగ్గింది, అందుకే యోగా చేస్తున్నాం. ఆ మెటబాలిజం పెంచాలంటే ఫిజియలాజికల్ అడాప్టేషన్స్ పెంచాలి, సైకలాజికల్ అడాప్టేషన్స్ పెంచాలి, ఫిజికల్ అడాప్టేషన్స్ పెంచాలి, మెంటల్ అడాప్టేషన్స్ పెంచాలి. అది యోగా. అడాప్టేషన్ లైక్ ఎవ్రీథింగ్ adapting to the environment around it. These are technologies of adaptation. Atha yoganusasana, this is a technology of adaptation. Not someone has to adapt. You have to adapt. You have to adjust. You have to adapt yourself. Adapting means someone you are not liking, you have to adapt that physiological process. The moment you see him, the physiological process is psychological process is emotion, negative emotion. Physiological process is dumping creatine phosphate, dumping glycogen. Blood sugar is going up like this. Physical is body getting affected. Mind is agitated. So what is physiological, what is psychological, what is physical, what is mental? So adaptations. అడాప్టేషన్ ఎప్పుడు వస్తుంది? ప్రతిరోజు నీ యొక్క వ్యాయామం విభిన్న రకంగా ఉండాలి.
నువ్వు చేసింది ఎందుకంటే సెల్ ఈజ్ రిమెంబరింగ్ ఎవ్రీథింగ్. సో వెన్ ఐ వెంట్ టు 85 ashrams, I remembered everything in the 85 ashrams. Your cell, when you do in 85 way, every day in new way, your cell has to struggle to adapt. Your DNA is studying in which direction is moving. Oh, let me adapt. It will start adapting. Adaptations. దానివల్ల ఏమవుతుంది, నీ యొక్క పర్సనాలిటీలోనే ఎనార్మస్ చేంజ్ వస్తుంది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్సైడ్, అవుట్ సైడ్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ మేనిఫెస్ట్. If it is not happening inside, if you try to do from outside by conditioning, not possible. అందుకే ఎప్పుడైనా కూడా మీరు ఈవెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడైనా, అందుకే చెప్తాను, టీవీ చూస్తూ చేయండి, రెగ్యులర్గా రండి. అంతేగాని ఒక మెథడ్ అలవాటు అయ్యి చేసుకొని మనమేం రోబోట్లం కాదు. మనమేం, అందుకే మనం ఒక మెథడ్ అలవాటు చేసుకొని ప్రతిరోజు ఏంటి అంటే ఆ మెథడ్ అలవాటు చేస్తుంది. అయిపోయింది, రిడెండెన్సీ అంట. ఆ వ్యాయామం వల్ల నీకు ఒరే లాభం ఏమీ లేదు. అయిపోయింది, 1 monthలోనే ఆ వ్యాయామం యొక్క బెనిఫిట్ తీసుకున్నావు. ఆ తర్వాత ఇంకా అదేదో నీ శరీరంలో ఇంకా వేరే కొత్త ఫిజియలాజికల్ ప్రాసెస్ వస్తాయంటే ఒక అపోహ మాత్రమే. సో వాట్ ఫిట్నెస్ యూ అచీవ్డ్ ఈజ్ ఎ లిమిటెడ్ ఫిట్నెస్ యూ అచీవ్డ్. It can never give you complete fitness, very limited fitness. Perhaps at that cost of fitness, so many other things damaged, like walking gaani, leకపోతే jogging gaani, ఇవన్నీ. If it is really beneficial, not beneficial, the things which are non-beneficial, as you age, you will notice. నువ్వు 20 సంవత్సరాల నుంచి పరిగెత్తావయ్యా, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మోకాళ్ళు అరిగిపోయాయి. నీకు 20 సంవత్సరాల్లో మోకాళ్ళకి అంత దులే ఎందుకు? 50 సంవత్సరాలు మోకాలు రిప్లేస్ చేయించుకోవడం ఎందుకయ్యా? ఎందుకని యూ యూజ్డ్ ఇట్ ఫర్ 55 years, 120 years పని చేయాల్సిన మోకాల్ని నువ్వు 15-20 సంవత్సరాలని ఇరగొడుతుంది, దాన్ని చేసేస్తుంది, దాన్ని అరగొట్టేస్తుంది. ప్రతిరోజు నేను పరిగెడతానని చెప్పాను కదా. ప్రతి పరిగెత్తేవాడు అబ్రాడ్లో within 10 years, every jogger within 10 years they have undergone arthroscopic surgeries. అందుకే యోగా అనేది ఒక మూస కాదు, అందులో వస్తుంది అట్లనే వస్తుంది. అసలు దేర్ ఇస్ నో, యోగా అంటేనే డైనమిక్ ఇన్ ఇట్స్ నేచర్. ఒకరోజు చెప్పినవి, ఒకరోజు చేసిన విధంగా ఇంకోరోజు చేయకూడదు. మహా అయితే చేస్తూ చేసినా కూడా కొంత విభిన్నత్వం అనేది ఉండాలి. అందులో ఉపవిన్యాసాలు అనేవి ఇన్కార్పొరేట్ చేయాలి. నెమ్మదిగా అలా కాల్ని ఉంచి, నెమ్మదిగా కుడి కాల్ని ఇలా తీసుకొచ్చేసి ఈ కాల్ని ఇలా ఉంచి నెమ్మదిగా కుడి కాల్ని 45 degrees ఎందుకు ఉంచానాయి అంటే మీ అందరు చూడగలుగుతారు. 45 degrees యాంగిల్. ఓన్లీ స్ట్రైట్గా ఉన్నా అనుకోండి మీకు కొన్ని యాంగిల్స్ కనపడవు కదా. సో అందుకని 45 degrees. 360 degrees చూడాలనుకోండి, 360 degrees, 360 into 360 degrees చూడాలంటే కష్టం. అది ఓన్లీ యోగులకు మాత్రమే సాధ్యమవుతుంది 360 degrees చూడటం అనేది. అండ్ seeing through, so there is no dimension which is missed. Seeing the reality in all the dimensions, whatever it can exist, he is called a yogi. Seeing in one direction is called a perception. యాంగిల్ ఎంత చిన్నగా ఉంది, 15 degrees ఉందా, 5 degrees ఉందా, సో 10 degrees యాంగిల్ ఉందా, 15 degrees యాంగిల్ ఉందా, 45 degrees ఉందా, అంత దుఃఖం మనకి. ఎంత యాంగిల్ పెరుగుతూ ఉంటే మన యొక్క ఆనందం అంత పెరుగుతూ ఉంటుంది. సింపుల్. నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేసుకొని ఈ కాళ్ళని కింద ఉంచి ఎడమ మోకాల్ని ఫ్రీ చేస్తూ, తొందరపు ఏమీ లేదు, హాయిగా. ఇవాళ మీ కుటుంబ సభ్యులు వచ్చారు కదా, ఇలా కబుర్లు వింటూ చేసుకోవాల్సిన అప్పుడే శరీరం ఫ్రీ అయిపోతుంది. అంతేగాని ఏదో నేను చేయబోతున్నాను, చేస్తున్నాను అనేటువంటి నేను
నేను చేయబోతున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటి భావన, ద్రష్ట భావన, దృశ్య భావన, దర్శనాభావన, భావన అనేది అది ప్రయత్న శైధిని అక్కడ జీరో ఉండాలి. ఆ భావన అనేది ఉండదు. నెమ్మదిగా కుడికాల్ని అలా ఉంచి ఆ కుర్చీలో అలా కూర్చొని ఎవ్రీ లెవెల్ అడాప్టేషన్ చేస్తూ మజిల్కి కాసేపు అలా అడాప్టేషన్ చేసి నెమ్మదిగా కాల్ని అలా ఫ్రీ చేసి, సో అది ఎంతవరకు అక్కడ ప్రాణాన్ని నింపుతుందో ఆ యొక్క భాగంలో అంతవరకు ప్రాణాన్ని నింపి, ఎప్పుడైతే ఆ ప్రాణం కెపాసిటీ అయిపోయిందో, కంట్రాక్షన్ అవుతుందో, ఎప్పుడైతే నొప్పిగా లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ కానీ సైక్లోఆక్సిజనేజ్ కాంపౌండ్స్ కానీ ఎప్పుడైతే అక్యుములేట్ అవుతున్నాయో ప్రోస్టాగ్లాండిన్స్, అప్పుడు ఏం చేయాలంటే ఆ భాగాన్ని రిలాక్స్ చేయాలి. అది డ్యూరేషన్ ఆఫ్ ద స్పాన్ ఆఫ్ ద పోస్చర్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు స్టే. నువ్వు ఆసనంలో ఎంతసేపు ఉండాలి అనే దానికి ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ ప్రాణ ఈజ్ దేర్ యూ ఆర్ కంఫర్టబుల్, యూ కెన్ స్టే ఇన్ ద పోస్చర్. The moment prana is exhausted there, so you are means cell contracted too much. Now anaerobic mechanism, oxygen is not going inside, and now lactic acid is going inside. Lactic acid is produced anaerobic means. అప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఇంతసేపు చేసినాం, ఇప్పుడు ఆల్రెడీ ఇంతసేపు చేసాం కదా, కొంచెం ఎక్కడో కుడి భాగంలో కుడి ఆసనం కింద ఎక్కడో కొంచెం నొప్పిగా ఉండొచ్చు. అక్కడ ఏది బాటన్లో కోవేకుంటే ఏం కాదు కానీ లేదనుకోండి, సో ఆ ఎముకలు అయితే ఉంటాయో ఉతుకుపోతూ ఉంటాయి. నెమ్మది ఎడమ కాలుని ఇలా ఉంచి పెల్విక్ బోన్ నెమ్మదిగా ఉంచి కాలుని నెమ్మదిగా ఫ్రీ చేస్తూ ఎడమ కాలుని కుడి కాలుని ఫ్రీ చేస్తూ రెండు హ్యామ్ స్ట్రింగ్స్, ఇన్ఫీరియర్ హ్యామ్ స్ట్రింగ్స్ టచ్ కావటం వల్ల, టర్మినల్ హ్యామ్స్ట్రింగ్స్ టచ్ కావటం వల్ల మన యొక్క నీకి స్వాంతన చేకూరుతుంది. సో మన ట్రంక్కి, మన యొక్క యాంగిల్స్కి, శరీరానికి చక్కనైనటువంటి ప్రాణాన్ని నింపే విధానం. నెమ్మదిగా ఈ కాల్ని ఇలా తీసుకొని ఎవరికైతే కష్టంగా ఉంటుందో ఇలా చేయండి. భుజాల్ని ముందుకి వెనక్కి ఫ్రీ చేయండి, ముందుకి వెనక్కి ఫ్రీ చేయండి. ఎవరైతే ఇలా వెళ్ళలేరో ఎందుకంటే కుర్చీలో బ్యాలెన్స్ ఇంపార్టెంట్. కుర్చీని బట్టి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. లేదా ఇలా నెమ్మదిగా ఇలా జార విడవాలి ఆసనాన్ని కిందకి. ఇలా జార విడిచి మోకాల్ని ఫ్రీ చేస్తూ, కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ, నౌ స్పైన్ ఈజ్ డౌన్. ఆ విధంగా చేస్తూ నెమ్మదిగా మళ్ళీ కావాలంటే ఎడమ కాలు ఇక్కడే ఇలా పక్కకు తిప్పుకొని ఇలా కూర్చోండి. లేదా సో ఇలా కింద కూర్చోండి, అలా కింద కూర్చోండి. మళ్ళీ ఇలా పట్టుకొని ఫ్రీ చేస్తూ కాళ్ళని ఫ్రీ చేస్తూ, యాంగిల్స్ డిఫరెంట్. నెమ్మదిగా ఇలా వెనక్కి వచ్చి ఫ్రీ చేసి నెమ్మదిగా ఇలా కుడివైపుకి తిరిగి హాయిగా కూర్చొని అడ్జస్ట్ చేసుకోవాలి మీ ఆసనాన్ని. ఆల్వేస్ సమత్వంలో ఉండాలి ఆసనం అనేది. ఎవ్రీ ఉపవిన్యాసానికి, ఎవ్రీ పోస్చర్కి ఆసనం పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్నే ఆసనం అంటాం. ఆసనం అంటే ఇది, దాని పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవడమే ఆసనం అండి. నెమ్మదిగా ఎడమ పాదాన్ని ముందుకి వెనక్కి చేస్తూ నెమ్మదిగా కుడి కాలుని కిందకి తీసుకురండి. నెమ్మదిగా కుడి మోకాల్ని ఫ్రీ చేయండి, కుడి గ్రాయిని ఫ్రీ చేయండి. ఈ కాల్ని 45 డిగ్రీస్లో ముందుకి వెనక్కి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి కాల్ని ఎదురుగా ఉంచండి. లేదా ఈ కాల్ని ఇలా ఉంచి కాళ్ళని రెండింటిని ఫ్రీ చేయండి. ఇప్పుడు మీ గ్రాయిన్ అనేది ఫ్రీ అయిపోతుంది. అంతా ట్రంక్ మీదనే పనిచేస్తున్నాం మొన్నటి నుండి. ఎందుకని ట్రంక్లోనే ఫ్యాట్ ఉంది, సో అక్కడే ప్రాణ ఎక్కువ ఉండాలి. సో ట్రంక్లో ప్రాణ లేదు, సో అందుకే
ఆ ట్రంక్లో ప్రాణాన్ని నింపడానికి ఏంటి, సిట్టింగ్ పోస్చర్స్. ఒక మామూలు వ్యక్తికి సిట్టింగ్ పోస్చర్స్ చాలా కష్టం. ఈవెన్ పాశ్చాత్య దేశాల్లో కూడా ఎవ్వరు సిట్టింగ్ పోస్చర్ చేయరు. ఓన్లీ వాళ్ళు చేసేదంతా నిల్చొని చేసే ఆసనాలు, అవునా, అంతే, నిల్చొని చేసే ఆసనాలు లేదా తలకిందులు చేసే ఆసనాలు. అసలు మంచిది, ఎందుకంటే దట్ ఇన్వాల్వ్స్ బల్క్ మజిల్స్ కనుక. సూక్ష్మత్వాన్ని ఇచ్చేది శరీరానికి. మీ శరీరంలో సూక్ష్మత్వం తెలుస్తూ ఉంటుంది, శరీరం తేలికదనం, అవునా, మజిల్లో రిలాక్సేషను, తేలికదనం తెలుస్తూ ఉంటుంది. అదే మనం సృష్టి క్రమం చేసాం, రక్షణ క్రమం చేసాం, అప్పుడు ఆ మజిల్ ఫీలింగ్ వేరు, ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయ్యేది వేరు. ఎందుకంటే దాని ఫిజియాలజీ వేరు, దీని ఫిజియాలజీ వేరు. సో ఆ అడాప్టేషన్స్ అనేవి మనం యాజ్ వి ఎక్స్పీరియన్స్ వి రియలైజ్. నెమ్మదిగా కాళ్ళని ఇలా ఎదురుగా ఉంచి కాళ్ళ ముందుకు చాపి కావాలంటే కాళ్ళని ఫ్రీ చేసుకోండి. ఇలా కాళ్ళని ఫ్రీ చేసుకోండి. నెమ్మదిగా ఎడమ కాళ్ళని ముందుకి, కుడి కాళ్ళని ముందుకి, కాలి మడమని ముందుకు నెట్టి డార్సల్ ఫ్లెక్షన్, ప్లాంటార్ ఫ్లెక్షన్, డార్సల్ ఫ్లెక్షన్, ఇది డార్సల్ ఫ్లెక్షన్. అని ఇలా కాలి మడమని ముందుకు నెడుతూ చక్కగాను పాదాలను వదిలేయండి, ఫ్రీ చేయండి. నెమ్మదిగాను చేతుల్ని ఇలా ఆనించండి కింద, దండాసనం. ఆసనాన్ని వెనక్కి పైకి లేపండి, స్ట్రైట్గా లేపండి, చేతులను స్ట్రైట్గా ఉంచండి. ఆసనాన్ని ఎడమ వైపుకి కుడివైపుకి వదులుగా చేయండి, చేయండి. నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, మళ్ళీ భుజాల్ని ఫ్రీ చేయండి, పాదాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా కాళ్ళని ఇలా ఉంచండి, చేతులు ఇలా ఉంచండి. ఆసనాన్ని ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. శ్వాసను పీల్చుకోండి, వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా కిందకి. నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేయండి. బలాన్ని ఇచ్చేటువంటి కొన్ని ఆసనాలు, సరి వేసేటువంటి ఆసనాలు, ఉత్తానాసనాలు. ఆసనం ఉత్తానాసనం, ఆసనాన్ని లేపి చేసేవి. మహావేత, దండాసన, మయూరాసన, కుక్కుటాసన, ఇవన్నీ కూడా ఉత్తాన ఆసన. ఆసనం అనేది పైకి లేస్తుంది. వాటిలలో వెన్నుముక సరి అవుతుంది, వెన్నుముక హ్యాంగ్ అవుతుంది. సాక్రంని కరెక్ట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకనంటే ఆ కింద ఉండేటువంటి ఫల్క్రం ఏదైతే ఉంటుందో ఆ ఫల్క్రం అనేది ఫ్యూజ్డ్. సో మన యొక్క చిన్నప్పటి నుండి మనం పుట్టిన దాని ప్రకారంగా అడ్జస్ట్ అయిపోయి C1లు, ఆ తర్వాత S1, S2, S3, S4లు, C1, C2, C3, C4, C5, ఇవన్నీ కూడా ఆల్రెడీ వాటి మధ్యలో డిస్టెన్స్. మనం అందుకే సరిగా నడవకపోతే ఆ డిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. అవునా, మన యొక్క నడక ఎలా ఉంది, మన వ్యాయామం ఎలా ఉంది, చిన్నప్పటి నుండి మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం, దాన్ని బట్టి నీ యొక్క ఫల్క్రం షేప్ అవుతుంది. అందుకే ప్రాపర్గా షేప్ కావాలి ఫల్క్రం అంటే C1, C2, C3, C4 డిస్టెన్స్ ప్రాపర్గా ఉండాలి. అంటే మధ్యలో అది చిన్నప్పటి నుండే రావాలి. యోగా చేస్తే కూడా వస్తుంది, బట్ యోగాలో టేక్స్ టైం. చేంజెస్ ఇన్ ద ఫల్క్రమ్ ఏరియా, ఇట్ విల్ కమ్. సో నాకు C1, C2లో ప్రాబ్లం ఉంది సార్, డాక్టర్ కెనాట్ డూ ఎనీథింగ్. he cannot operate there, C1, C2, it is fused. సో అది అక్కడ ఏమైనా ముట్టుకోవాలన్నా భయపడతాడు. ఏం చేస్తాడు, సో నీ రిప్లేస్మెంట్ చేసినట్టు ఆ పోర్షన్లో కట్ చేసి ఓ పీస్ పెడతాడు. బట్ విల్ దట్ పీస్ బి లైక్ ద లైక్ ఎ వర్టిబ్రే, గాడ్ గివెన్ వర్టిబ్రే? వై ఇట్స్ కాల్డ్ C1, C2? అది చూస్తే అంతా బోన్ ఒకటే ఉంటుంది, ఇలా పైకి ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఈజ్ ఇంటాక్ట్.
పైన కనిపించేది కాదు కదా, ఇంటర్నల్ స్ట్రక్చర్ వాట్ యువర్ సేయింగ్ ఈజ్ ఎవ్రీ వర్టిబ్రే కంప్లీట్గా కనిపిస్తుంది నీకు ఇట్లా. కానీ ఆ సాక్రంలో కాక్సిజియోలో నీ కంప్లీట్ వర్టిబ్రే కనపడదు, ఓన్లీ పైన బొడిపెలాగా కనిపిస్తుంది అంతే. సో రిమైనింగ్ అంతా లోపట ఉంటుంది. సో ఇట్ డజంట్ మీన్ దట్ దేర్ ఈజ్, సో ఒక ఏది స్పైన్ యొక్క అనాటమీ అయితే ఉంటుందో అనాటమీ C1 C2లో ఉండదని కాదు. ఎందుకు దాని స్పైన్ అన్నారు? పైనుంచి కింద దాని అనాటమీ ఒకే విధంగా ఉంటుంది కనుక దాన్ని స్పైన్ అన్నారు. సో ఫల్క్రమ్లో ఉండే అంటే ఆసనంలో ఉండేటువంటి చేంజెస్ని కరెక్ట్ చేయటం కష్టం. వెన్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ప్రాబ్లమ్ ఈజ్ మై ఫల్క్రమ్ షేప్ చేంజ్డ్ బికాజ్ బ్రోకెన్, went into pieces. The fulcrum. ఇది మీ యొక్క ఈ లెవెల్లో ఉండేటువంటి ఏ ఫామ్లో ఉండేటువంటి భాగం ఈ భాగం. సో ఆసనం అని ఎందుకు పేరు పెట్టారు? ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫల్క్రమ్ ఓన్లీ. సో అందుకే మనం ఏ యాంగిల్స్లో పెడుతున్నాము, ఏం చేస్తున్నాము, డిస్టెన్స్ ఎక్కడ పెడుతున్నాము అనే దాన్ని బట్టే మనకి ఆ ఫల్క్రమ్ డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. ఆ ఫల్క్రమ్ని అడ్జస్ట్ చేయొచ్చు, కేవలం యోగాలో మాత్రమే చేయొచ్చు. సో లేకపోతే కష్టం. సో ఈ కుడి కాల్ని నెమ్మదిగా ఎదురుగా ఉండే కుడిచి దాంట్లో పెట్టండి, నెమ్మదిగా ఫ్రీ చేయండి, నెమ్మదిగా ఎదురుగా ఉండే కుర్చీలోకి వెళ్ళండి, ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి. లేదా నేను ఈ కుర్చీలోంచి ఆ కుర్చీలోకి వెళ్తే మీకు తేలిగ్గా ఉంటుంది, అప్పుడు మీరు చూడగలుగుతారు. ఈ కుర్చీలోకి ఏదైనా కుడికాలు లోపల నుండి ఉంది, కన్ఫ్యూజ్ కాకండి. కాళ్ళని ఫ్రీ చేయండి, అంతా ఫల్క్రమే. సిట్టింగ్ పాస్చర్స్ అన్నీ ఫల్క్రమ్ మీద పనిచేస్తాయి. కూర్చొని చేసే ఆసనాలు మాత్రమే ఫల్క్రమ్ మీద పనిచేస్తాయి. బాగా చేంజెస్ రావాలి ఫల్క్రమ్లో అంటే. అందుకే కూర్చొని చేసే ఆసనానికి అంత ప్రాశస్త్యం. ఏది మెడిటేషన్ కానీ దేనికైనా కూడా కూర్చొని చేసే ఆసనాలను చేయమని చెప్తారు. సో ఫల్క్రమ్ అనాటమీ ఈజ్ ఇంపార్టెంట్. షేపింగ్ ద ఫల్క్రమ్ అనాటమీ, అది ఎలా అయినా ఉండని ప్రాబ్లం లేదు. యూ కెన్ అడ్జస్ట్ ఇట్, యూ కెన్ రీఇంజనీర్ ఇట్. అంతేగాని ఆ ఎముకలో ఉండేటువంటి ఓస్టియోసైట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఎముకల కణజాలం ఏదైతే ఉందో అది కూడా నిరంతరం చేంజ్ అవుతూనే ఉంది. అదేదో పర్మనెంట్గా ఉండేది కాదు. అందుకే ఆ ఎముకలో మార్పు ఎలా సాధ్యం అనేటువంటిది. సో నేను నా ఫల్క్రమ్ డ్యామేజ్ అయిన తర్వాత నేను చేసినటువంటి యోగాతో 2 years 3 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. 4 సంవత్సరాలు పట్టింది. ఏది ఆ ఫల్క్రమ్ని మళ్ళీ సరి చేయడానికి, ఆ ఫల్క్రమ్ని కరెక్ట్ చేయడానికి. అయినా పెల్విక్ బోన్ ఇరిగిపోయింది, ఒక పీస్ ఊడిపోయింది. డాక్టర్ చెప్పాడు, ఈ పీస్ పెట్టాలంటే ఇది ఇక్కడ స్క్రూ పెట్టాలి, ఇక్కడ స్క్రూ పెట్టాలి, నువ్వేమో స్క్రూలు పెట్టొద్దు అంటున్నావు. సో యూ హ్యావ్ టు యాడ్ 1 screw here, 1 screw here, and already there are so many screws and which have to be removed. And like this for small fractures, if I have to fix the screws, your fulcrum will be full of screws only అని చెప్పాడు. నేను చెప్పిన reduce the number of screws as much as you can. You can keep the traction instead of a screw. Classical system is traction, modern system is screw. So that's why I was in the hospital on tractions for a long time. So that is my option, it is not the doctor's option. సో ఆ ఫల్క్రమ్ చేంజెస్ రావడానికి బట్టి 4 సంవత్సరాలు పట్టింది. నెమ్మది ఎడమ కాల్ని క్రాస్ చేయండి, ఫ్రీ చేయండి, నెమ్మదిగా కాళ్ళని అలా ఉంచి కుడి కాళ్ళని నెమ్మదిగా ముందుకు జరిపి పైకి లేపి కుడివైపుకి తిరగండి, నెమ్మదిగా కుడివైపుకి తిరగండి, నెమ్మదిగా కుడివైపుకి తిరగండి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమం. నెమ్మదిగా కుడి పాదం దగ్గరగా తీసుకురండి, ఏ పాదాన్ని నెమ్మదిగా ఫ్రీ చేయండి, మళ్ళీ నెమ్మదిగా
ఆ పోస్చర్ల నుంచి ఆ అర్ధమత్స్యేంద్రియాసనం నుండి మళ్ళీ కాళ్ళని క్రాస్ చేయండి. ఇలా కూర్చొని ఎదురుగా చూస్తూ ఫల్క్రమ్ 45 డిగ్రీస్లో ఉంచి చేసేటువంటి ఆసనం. అలా ఫ్రీ చేస్తూ ఆసనాన్ని శ్వాసని పీల్చుకోవాలి, వదిలేయాలి. సో కాసేపు అలా శరీరాన్ని వదిలేయాలి. నెమ్మదిగా అలా చేయిని అలా ఉంచి సో నెమ్మదిగా ఎడమ కాల్ని ఇలా పైనుండి తీసి మళ్ళీ ఎడమ కాల్ని ఫ్రీ చేసుకోండి. ఎడమ కాల్ని కావాలంటే ఇబ్బందిగా ఉంది, కొంచెం కింద పెట్టేసేయండి.